నువ్వులు, కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసాం కదా. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిలు 2 వేసాం. ఇందులో జీలకర్ర, కొన్ని మెంతులు, వాము, కొద్దిగా ధనియాలు అన్నీ వేసేసాను. స్పూన్ ఉప్పు, కారం వేసి మిక్సీ వేసేస్తాం. ఇలా మిక్స్ అవుతుంది కదా. ఇందాక చెప్పడం కొన్ని నువ్వులు వేయడం మర్చిపోయాను. బ్లాక్ నువ్వులు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేద్దాం. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు వేసుకున్నాం. అప్పుడు అలా కూడా యాక్చువల్లీ కొన్ని ఆనియన్స్ ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నా. అలా ఉట్టిగా నాకు ఇష్టం. అవి కూడా వేస్తా ఉంటున్నాయి. అవి వేస్తున్నాయి కదా. పక్కన నుంచి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్. ఇందాకట్లా నేను చెప్పినట్టు తినేయచ్చు. కొందరికి గ్రేవీ అలా వేయిస్తే నచ్చుతుంది కదా, అలా వేయించుకోవచ్చు. 5 minutes పక్కన పెట్టేస్తే ఇలా మన కర్రీ అయిపోయింది. దీన్ని ఇలా మంచిగా దోశల్లో వేసుకోవచ్చు, చపాతీల్లో వాడచ్చు, రైస్లో వేసుకొని తినేయచ్చు.